సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. మద్యం మహమ్మారి ఎందరో ప్రాణాలను తీసింది, మరెందరో జీవితాలను రోడ్డుపాలు చేసింది, మరెన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. మద్యం మత్తులో ప్రాణాలు తీసిన వారు మరెందరో. మద్యం మత్తులో క్షణికావేశంలో ఓ వ్యక్తి చేసిన తప్పు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కంటికి రెప్పలా కాపాడిన తల్లిని కాటికి పంపింది. తెలియక చేసిన తప్పు తప్పే కాబట్టి ఆ కొడుకుని కటకటాలు పాలు చేసింది. ఆ కుటుంబంలో చీకటి రాత్రులను మిగిల్చింది. ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో తాటికొండ పాపయ్య భార్య తల్లి పాపమ్మతో కలిసి జీవిస్తున్నాడు. ఇదే క్రమంలో రాత్రి మద్యం మత్తులో ఉన్న పాపయ్యకు భార్యతో వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాట పెరగడంతో భార్యను పాపయ్య కొడుతూ ఉండగా తల్లి పాపమ్మ అడ్డుపడింది. ఎందుకు కొడుతున్నావని ప్రశ్నించింది. అదే పాపమ్మ పాలిట శాపంగా మారింది. అప్పటికే మద్యం మత్తు ఆపై కోపంతో ఉన్న కొడుకు పాపయ్య తల్లిని కొట్టడంతో ఆమె చనిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని పాపయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఇక పాపమ్మ అంత్యక్రియలకు బంధువులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ తలకొరివి పెట్టేందుకు ఎవ్వరు లేరు. అయితే పాపమ్మకు పాపయ్య ఒక్కడే కొడుకు కావడంతో అతని తల్లికి దహన సంస్కారాలు చేయాల్సిన పరిస్థితి. దీంతో నిందితుడిగా ఉన్న పాపయ్యను పోలీసులు బ్రాహ్మణపల్లికి తీసుకొచ్చారు. అనంతరం కొడుకు తల్లికి తలకురివి పెట్టాడు. ఇక తల్లిని హత్య చేసిన కుమారుడే తిరిగి తల్లికి తలకురివి పెట్టిన ఘటన బహుశా ఇదే కావచ్చునని గ్రామస్తులు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి విషాదం అరుదైన ఘటన చోటు చేసుకోవడంతో ఆ గ్రామం గురించి మండల వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు.